వీడియో చూసే ముందు మీ అందరికి గాడ్ వేస్ ఛానల్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. లైవ్లు చేయాలని ఆశపడుతున్నాము. ఇలాగే చాలా మంది కొన్ని రకమైనటువంటి ప్రశ్నల చేత ఏది అసత్యమో ఏది సత్యమో తెలుసుకోలేక అసత్యాన్ని వెంబడిస్తున్న వారు ఉన్నారు, సత్యం నుంచి తొలగిపోతున్న వారు ఉన్నారు. వారందరికీ సత్యం తెలియపరచాలని దేవుని వాక్యం చేత, దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానము చేత అందరికీ కూడా దేవుని వాక్యం అందించాలనే ఆశతో ఈ ఛానల్లో లైవ్ చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. నేను మీ నుంచి కోరుతున్న సహాయం ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కనీసం 50 మంది సబ్స్క్రైబర్స్ నాకు వచ్చిన కానీ చాలు. నేను వందల్లో వేలలో అడగట్లేదు. ఎందుకంటే మినిమం లైవ్ చేయాలంటే మినిమం 50 మంది కావాలి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టమేమీ లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియోలు అనేక మందికి వెళ్తాయి. ఇదే ఆలోచనతో ఇదే ఊహతో ఉన్న తలంపుతో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు చేసే సబ్స్క్రైబ్ అది ఒక హెల్ప్ అవుతుంది సత్యం తెలుసుకోవడానికి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట అందరికి శుభములండి. మీకు సమాధానం కలుగును. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. నేను మతోన్మాదులతో మాట్లాడినా, లేకపోతే మతం పిచ్చ పట్టి కొట్టుకునే వాళ్ళతో మాట్లాడినా, మతంతో కులంతో మాట్లాడే వాళ్ళతో మాట్లాడినా ముందు ఒకటే మాట చెప్తానండి. అదే మాట ఈరోజు ఇక్కడ ఈ విషయాన్ని కూడా వాడాల్సి వస్తుంది. చాలా బాధగా ఉంది నాకు. ఏదైనా ఒక పదం అనేది ఉంటే దాన్ని కంప్లీట్గా సెంటెన్స్ చదవాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను తప్పు చేశాను, మా నాన్నగారు నన్ను కొట్టారు అన్నది సెంటెన్స్. ఆ సెంటెన్స్లో మొదల చివర కట్ చేసి మా నాన్న నన్ను కొట్టాడు వరకే చూస్తే అది రాంగ్గా కనబడుతుంది. మనం ఫుల్గా ఆ సెంటెన్స్ చూస్తే దాంట్లో నేను తప్పు చేశాను కాబట్టి మా నాన్న కొట్టాడు, ఇది పాజిటివ్గా ఉంది. అలా కాకుండా మధ్యలో కట్ చేసి మా నాన్న కొట్టాడు వరకు చూస్తే అది నెగిటివ్. ఏంది నాన్న కొట్టడం ఏంటి అంటే, నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటేనండి, మనం చూసే విధానం కంప్లీట్గా చూడకపోతే అది మనకి అపార్థంలో కనపడిద్ది. ఆ మంచి అర్థం కూడా చెడు అర్థంలో కనబడుతుంది. కాబట్టి దేవుడు వాక్యాన్ని చదివేటప్పుడు పూర్తి లేఖనాన్ని చదవాలి. పైన ఏముంది, కింద ఏముంది, అది ఏ సందర్భం ఉంది చెప్పబడింది, కంప్లీట్గా వాక్యాన్ని చదివితే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఆయన ఇచ్చిన ఫస్ట్ రిఫరెన్స్ యోహాను సువార్త 17:13 వాక్యం. ఇది చూడటానికి ముందు బ్రదర్, ఈ కామెంట్ పెట్టిన వాళ్ళనే అనడం లేదు, ఈ ఆలోచనతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయానికో 20వ అధ్యాయానికో ఇల్లే ముందు యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి చదవాలి. ఫస్ట్ ఎందుకు చదవాలంటున్నానో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. ఏమండి, యేసుక్రీస్తు దేవుడు కాదు అని అనే వాళ్ళకి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. దయచేసి వాటిని ఎవరైనా సరే సమాధానం చెప్పగలిగితే దయచేసి నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, లేదంటే ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు. బ్రదర్, నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్తానని మీరు చెప్తానంటే మీ నెంబర్ ఏదైనా పెడితే నేనైనా కాల్ చేస్తానండి, లేదంటే మీరైనా నాకు వాట్సాప్ చేయడం కూడా అడుగుతున్నాను. ఈయన ఇచ్చిన రిఫరెన్స్ అండి, దాంట్లో నుంచి నాకు డౌట్లు ఉన్నాయి. 17, 13, 20, 17 ఇవన్నీ చదివారు కదా, వాటన్నిటికన్నా ముందు 1వ అధ్యాయం చదవాలండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చదువుతున్నానండి. యేసు ప్రభు దేవుడు కాదు అని మీరు అంటున్నారు. ఎవరు మాట్లాడినా సరే బైబిల్ నుంచే మాట్లాడతారు. బైబిల్ ఈ వాక్యం ప్రకారం ఎట్టుంది కాబట్టి కాదు అని. సరే, అదే బైబిల్ నుంచి నేను మాట్లాడుతున్నానండి. సొంత మాట ఎవరిది చెల్లదు. నేను సొంతగా చెప్పినా, మీరు సొంతగా చెప్పినా అది చెల్లదు. లేఖనము అనుసారముగా ఉంటేనే, లేఖనము ఆధారముగా ఉంటే తప్పించి ఆ మాట చెల్లదు. కనుక లేఖనాధారంతో మాట్లాడుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను. చూడండి, స్క్రీన్ మీద ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసుప్రభు దేవుడు కాదు అని అనే వాళ్ళకి నేను ఈ ప్రశ్న ఇస్తున్నాను. చూడండి, వాక్యమే దేవుడు అని క్లారిటీగా ఉంది ఇక్కడ. చూడండి, యోహాను సువార్త 1:14. చూడండి, 1:14 యోహాను సువార్త 1:14లో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఏమండి, మళ్ళీ చదువుతున్నాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మరి శరీరధారిగా మన మధ్య నివసించిన ఆ వాక్యము ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ లాస్ట్ మాట వాక్యము ఏమై ఉందండి? దేవుడై ఉండెను. అంటే ఇక్కడ ఏదైతే ఎవరైతే మన దేవుడు అంటున్నామో ఆ దేవుడు ఎలా ఉన్నారట? వాక్యమై ఉన్నారట. సరే, ముందుకెళితే అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచనంలో చూస్తే
ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను అని ఉంది. శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించింది ఎవరు? వాక్యము. ఆ వాక్యమే శరీరధారి అయి అని ఉంది. మీరు అనుకుంటున్న యోహాను సువార్తలో ఉందండి, బైబిల్లో ఉన్న మాటలు చెప్తున్నాను, బయట నుంచి చెప్పట్లేదు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించారు అని అంటే ఎవరు నివసించారు? మీరు అంటున్నట్టు తండ్రి అయిన దేవుడే దేవుడు, ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు వేరు అని మీరు అంటున్నారు కదండి, మీరు అనుకుంటున్నారు కదా. ఈ లేఖనం ప్రకారం వాక్యమే శరీరధారి అయి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాక్యము దేవుడై ఉండేను అన్నది ఫస్ట్ పాయింట్. వాక్యము దేవుడై ఉంటే ఆ వాక్యం శరీరధారిగా మన మధ్య నివసిస్తే, మన మధ్యకు వచ్చి మన మధ్య నివసించి మన మధ్య పునరుద్ధానుడైన ఈయన ఎవరు? మళ్ళా చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి పాయింట్. వాక్యము దేవుడై ఉండెను. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఈ యేసుక్రీస్తు దేవుడు కాదు అనేవాళ్ళు దయచేసి నేను చెబుతున్న మాట 1కి 10 సార్లు చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి, కరెక్టా కాదా? మీకు కరెక్టే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో నాతో పాటు అగ్రి చేసే వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ కాదు అనుకుంటే మీరు ఎక్కడితో స్కిప్ అయిపోవచ్చు. ఏమండి, ఒక్కసారి చూడండి, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పి లేఖనాల్లో ఉంది. మరి ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు శరీరాన్ని ధరించుకున్న వాక్యం ఎవరు? ఇది నా ఫస్ట్ క్వశ్చన్ అండి. ఆ వాక్యం ఎవరు? అసలుకి ఈ వచనం ఎవరి గురించి చెప్పబడింది? కృపాసత్య సంపూర్ణుడుగా, వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆ వాక్యం ఎవరు? అసలు ఈ వచనం ఎవరి గురించి చెప్తుంది? ఫస్ట్ క్వశ్చన్. అవసరమైతే ఈ వీడియో చూసేవాళ్ళు నాకు రిప్లై ఇవ్వాలనుకుంటే నోట్ చేసుకోండి. నా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములోనే దేవుడు వాక్యమై ఉన్నప్పుడు, అదే 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన శరీరధారిగా మన మధ్య నివసించాడు అన్నప్పుడు ఈ 14వ వచనము శరీరధారి అని ఎవరి గురించి చెప్తా ఉంది? ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడు మన మధ్య నివసించను అన్నప్పుడు అది ఎవరి గురించి చెప్తుంది? అసలు ఆ వాక్యం ఎవరు? ఇది నా ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు 2వ వచనం నుంచి అడుగుతానండి. 2వ వచనం 3వ వచనం కలిపే ఉంటుందండి, ఎందుకంటే 2 కలిపితేనే ఫుల్ సెంటెన్స్ వస్తుంది కాబట్టి. 2వ వచనంలో ఏమని ఉందండి? ఒకసారి 2వ వచనం చూద్దాం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. క్లియర్. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఈ మాట ఆయన దేవుని దగ్గర ఉన్నాడు అంటే ఆయన వేరు కదా అని అనుకోవచ్చు. ఇది కంప్లీట్ గా తెలియాలంటే దీని గురించి వేరే ఒక వీడియో, మినిమం 1 అవర్ వీడియో అయినా చేస్తే గానీ ఆయన దేవుని యొద్ద ఉన్నట్టు ఏంటి అనే దాన్ని అర్థం కాదండి. దేవుని చిత్తం అయితే దేవుడు కృప చూపితే అది కూడా చేస్తాను. అయితే ఇప్పుడు యేసుప్రభు దేవుడు కాదంటున్న వారికి సమాధానంగా మాట్లాడుతున్నాను కాబట్టి వచనంలో 2వ లైన్, సమస్తమును ఆయన మూలంగా కలిగను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇందులో నా ప్రశ్న ఏంటంటే, సమస్తము చేసిన ఎవరైతే ఆయన మూలంగా కలిగాను, ఆయన మూలంగా కలిగాను, రిపీటెడ్ గా ఆయన అన్న పేరు వస్తుంది కదా, ఈ సువార్తలో ఆయన అని పిలవబడిన ఈ ఆయన అనేవారు ఎవరు? అసలుకి నా ప్రశ్న ఏంటంటేనండి, యేసుక్రీస్తు దేవుడు కాదు అనే వరకు నా ప్రశ్న ఏంటంటే, మీ దృష్టిలో దేవుడు అని అంటే ఎవరు? ఎవరిని మీరు దేవుడు అనుకుంటున్నారు? సృష్టించిన వారినే, సృష్టించిన ఈ మనం చూస్తున్న సృష్టిని, మనిషిని అందరిని సృష్టించిన వారే దేవుడు అనేటట్లయితే సమస్త సృష్టి ఆయన మూలంగా కలిగిందని 2వ వచనం క్లియర్ గా చెప్తుంది. అదే కదండి ఉంది అక్కడ, సమస్తం ఆయన మూలంగా కలిగాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఏమండి, సృష్టించిన వారినే మీరు దేవుడు అనేటట్లయితే సమస్తము సృష్టించింది ఎవరు? ఈ ఆయన ఎవరు? అసలు ఇక్కడ చెప్పబడిన ఆయన ఎవరు అనేది మీకు తెలిస్తే, మీరు చదివితే, కనీసం దాన్ని చూస్తే ఈ ఆయన ఏ ఆయన అనేది తెలుస్తుంది. ఈ ఆయన ఏ ఆయన అనేది మనకు అర్థమవుతుంది. ఈ వచనాలన్నీ ఎవరి గురించి చెప్పబడ్డాయి? యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడ్డాయా కాదా? చూడండి, మీరే చూడండి. సృష్టించిన వారినే దేవుడు అనేటట్లయితే సమస్తము సృష్టించిన ఆయన మూలంగా కలిగింది, సమస్త సృష్టి ఆయన మూలంగా కలిగింది అని చెప్పిన ఈ 2వ వచనము, అసలు ఆయన లేకుండా ఏది కలగలేదు అని చెప్పిన 3వ వచనం ఏంటి? సమస్తమును సృష్టించారు అని చెబుతున్న ఈ ఆయన ఎవరు? యోహాను సువార్తలో ఆయన 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 అని రాయబడింది. ఆయన ఎవరో తెలిస్తే సృష్టి చేసింది ఎవరు, దేవుడు ఎవరు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు బైబిల్ మొత్తం తిరగాల్సిన పని లేదండి. యోహాను సువార్తలోనే క్లియర్ గా ఉంటుంది ఆయన గురించి. సృష్టించిన వారిని దేవుడు అనేటట్లయితే సమస్త సృష్టి ఆయన మూలంగా కలిగిందని చెప్పిన ఈ 2వ వచనం, అసలు ఆయన లేకుండా ఏది కలగలేదు అని చెప్పిన 3వ వచనం ఏంటి?
సృష్టి చేసిన వారే దేవుడు అంటే 2-3 వచనాలు క్లియర్గా చెప్పేసినాయి ఎవరు సృష్టి చేశారు. ఇక నాది 3వ ప్రశ్నలోనే 2-3 వచనాలు కలిపి ఒకటే ప్రశ్న అడిగేశానండి. ఇప్పుడు 3వ ప్రశ్న. ఈ ప్రశ్నలోనే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, బైబిల్ మినిమం తెలిస్తే, మినిమం అసలు బైబిల్ అంటే కొద్దిగా అవగాహన ఉంటే ఈ ప్రశ్నలోనే, నేను అడిగిన ఈ ప్రశ్నలోనే మీకు ఆన్సర్ అర్థమైపోతుంది. 4, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మళ్ళీ చదువుతున్నానండి. 4వది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఈ ఆయన ఏ ఆయన అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదేనండి. ఈ ఆయన ఏ ఆయన తెలిస్తే అసలు దేవుడు ఎవరో తెలుస్తుంది అండి. ముందుకెళ్దాం. చూడండి, ఇప్పుడు ఈ ఆయనలో ఏముందంటే జీవం ఉందంట, జీవాత్మ, జీవం ఉంది. అసలు ఈ ఆయన మనకు ఫస్ట్ ఎక్కడ కనబడ్డాడో చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వాక్యంలోకి వెళ్తే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ ఈ వాక్యానికి ఇంకొక మాట నేను మీకు కోట్ చేస్తున్నాను, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ యేసు జీవవాయువును ఊదగా వాడు జీవాత్మ ఆయను అని ఉంది. ఈ జీవము ఎవరు? నేనే జీవమును అని క్లియర్గా ఓపెన్గా చెప్పిన యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆయన దేవుడు కాదు అని మీరు అంటున్నారు. ఈ వచనంలో మీకు క్లారిటీ వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. ఆయన క్లియర్గా చెప్పాడు, నేనే మార్గం సత్యం జీవం. మీరు అనొచ్చు, ఈయన చెప్పిన జీవం వేరు, అక్కడ ఉన్న జీవం వేరు అని. ఒకటి గుర్తుంచుకోండి, మనుషులు నాసికారంధ్రములోనికి జీవాత్మని ఊదాడు. నాసికారంధ్రములో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవాత్మ అంటే జీవించుచున్న ఆత్మ. రేపు దేవుని ముందు దేవుని నుంచి రాబడిన ఆత్మ, దేవుడి నుంచి మనం పొందుకునే ఆత్మ మరలా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నది దేవుడి లేఖనం. ఇది తెలుసా అండి? ఇది కూడా రిఫరెన్స్ వేస్తున్నా చూడండి స్క్రీన్ మీద. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, జీవాత్మ అనేది అది వేరు ఇది వేరు అని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారు. ఒకటండి, యేసయ్య ఆయన సత్యం, ఆయన ఏమై ఉన్నాడో అక్కడ బయలుపరుచుకుంటున్నాడు. నేను సత్యాన్ని, ఐఎమ్ ద ట్రూత్, నేను వెలుగుని, ఐఎమ్ ద లైట్, నేను వెలుగుని, చీకట్లో అంధకారంలో ఉన్న వారికి నేను వెలుగుని, నేను జీవాన్ని, నేను జీవంనై ఉన్నానని ఇంత క్లియర్గా ఇంత క్లారిటీగా చెప్పినా కానీ మీరు ఇంకా ఈ వచనం మీకు ఎందుకు కనపడలేదు నాకు అర్థం కావట్లేదు. బహుశా ఈ వచనం మీకు తెలియదని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు దేవుడు కారు అని అనే ప్రతి వారికి వచనం తెలియదని నేను అనుకుంటున్నానండి. ప్రధానంగా తెలిస్తే ఆయన నేను జీవం అని చెప్పి అంత క్లారిటీగా చెప్పాడు. మనల్ని సృష్టించిన వారే మనకు సృష్టికర్త, సృష్టి అంతా చేశాడు. ఆయన్ని మనం దేవుడు అని అంటున్నాం. మరి సృష్టి చేసిన వారు ఎవరు ఏంటి అనేది చక్కగా యోహాను గ్రంథం 1వ అధ్యాయం స్టార్టింగ్ లోనే మొత్తం అంతా ఈ ఆయన ఎవరు అనేది క్లియర్ గా వచ్చేసింది కదండి. చూడండి, ఇంకా ముందుకు వెళ్దాం. యేసు నేనే మార్గం సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవడైనా తండ్రి వద్దకు రాడు. ఇక్కడ జీవము అని డైరెక్ట్ గా ఉంది. ఈ 2 రిఫరెన్స్ చూస్తూ ఆన్సర్ చెప్పండి నాకు. నరుడు అంటే మనిషి, ఈ మనిషికి జీవం పోసిన వాడే దేవుడు, అవునా కాదా? మరి ఆ జీవాన్ని నేనే అని యేసుక్రీస్తు క్లియర్గా క్లారిటీగా చెప్పారు కదా. యేసు ప్రభు వారు అంత క్లియర్గా నేను జీవాన్ని అని చెప్పేశారు కాబట్టి మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు యోహాను సువార్తలో ఆయన అడిగిన దానికి యోహాను సువార్త నుంచే నేను సమాధానం ఇచ్చాను. ఏమండి, నెక్స్ట్ యోహాను సువార్త తర్వాత 1 యోహాను కన్నా ముందు రోమియోలకు రాసిన పత్రిక అదే కదా. శరీరమును బట్టి యేసుక్రీస్తుని దావీదు సంతానమని, పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడును. అసలు ఈ వాక్యం మీరు చదివారా? ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుడు అనడానికి, ఒకటి దేహాన్ని అంటే మరియమ్మ గారి గర్భం ద్వారా ఆయన పొందుకున్న శరీరం ఏదైతే ఉందో దాని ద్వారా, ఆ శరీరము మరియమ్మ గారిని వివాహం చేసుకున్న యేసోపి గారి ద్వారా దావీదు వంశము, యోధా గోత్రము యేసుప్రభు వరకు వచ్చాయి అని క్లియర్గా ఇక్కడ ఉంది. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఏమంటే మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి ఈయన గురించి అనుకుంటే ఈ మత్తయి సువార్త 1 నుండి 16 వచనాలు మీరు చదువుకోండి. ఓకేనండి. ఇక్కడ మరియమ్మ గారి ద్వారా పుట్టిన యేసుక్రీస్తు వారి శరీరానికి మాత్రమే, ఆయనకు కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు వారు శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి మరియమ్మ గారి గర్భం నుండి భూమి మీదకి ఒక మామూలు మనిషి రూపంలో ఆయన వచ్చి ఉన్నాడండి. అది మర్చిపోవద్దు. మనిషి రూపంలో ఆయన వచ్చినందున
ఆ శరీరానికి ఆ పేరు పెట్టబడినందున ఏమండి ఒక దేహం భూమి మీదకి వస్తే నామకరణం చేస్తారు. ఆ నామకరణం కూడా మరియమ్మ గారికి నచ్చిన పేరు ఇంకొక పెట్టలేదండి. దేవుడు నిర్ణయించాడు, ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు, వారి ప్రజలను రక్షించుటకు ఆయనే తన ప్రాణమును దారబోస్తాడు. ఇవన్నీ కూడా లేఖనాల్లో ఉన్న మాటలే. యేసుప్రభు వారు లేఖనాన్ని దాటి కానీ లేఖనానికి సంబంధం లేకుండా కానీ ఏమీ చేయలేదు. బైబిల్లో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, చచ్చిపోయిన వాడిని తిరిగి లేపిన ప్రవక్తలు ఉన్నారు. మీకు తెలిసేనే అనుకుంటున్నాను, యేసుప్రభు దేవుడు కాదు, యెహోవాయే దేవుడు అని అనుకునేవారు వీరిద్దరిని విడదీస్తున్నారు. చూసారా? వీరికి సమాధానం చెప్తున్నాను నేను. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, మరియమ్మ గారి గర్భాన యేసుక్రీస్తు వారు ఆమె ద్వారా ఆ శరీరాన్ని ధరించుకున్నందున ఆమెకి సంబంధమైన మరియమ్మ గారి భర్త యొక్క ఇంటి పేరు, ఆయన వంశము, ఆయన గోత్రము యేసుప్రభు వారికి వచ్చింది. ఎందుకంటే లేఖనములు నెరవేరవలసి ఉన్నవి కనుక దేవుడు ఆమెను ఎన్నిక చేసుకుని ఆమె ద్వారా, ఆమెకు ప్రదానం చేయబడిన యోసేపు ద్వారా భూమి మీదకి రావడం జరిగింది. ఆయన భూమి మీదకి ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చినంత మాత్రాన ఆయన వేరు ఈయన వేరు అని చెప్పి అనుకోకూడదు. ఇక్కడ మరియమ్మ గారి ద్వారా పుట్టిన యేసుక్రీస్తు వారి శరీరానికి మాత్రమే, ఆయనకు కాదు. ఇప్పుడు 2 పునరుద్ధానాన్ని బట్టి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఇందులో ఇంకా క్లియర్గా ఉందండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం, యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకంలో జయించేవాడు మరి ఎవడు. బాగుంది. మరి దాని కింద ఈ వచ్చిన మీరు కోట్ చేశారండి. 1 యోహాను 5:5 కోట్ చేశారు. సూపర్, బాగుంది. యేసు దేవుని కుమారుడు అని ఇక్కడ మీరు చూసింది ఏంటంటే, యేసు దేవుడు కుమారుడు అన్న వర్డ్ కనపడుతుందని చూశారు. ఆయన్ని ఆ నమ్మువాడు తప్ప లోకంలో జయించేవాడు మరి ఎవడు అని. అక్కడ వరకు బాగుందండి. 5 చూశారు. కొద్ది కిందకి దిగి 6, 7 చూద్దామా? చూడండి 6వ వచనం. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6, 7 వచనాలు. 6 చదువుతున్నాను. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే. ఈయన ఎవరు? ఇది నా ప్రశ్న. యేసుక్రీస్తు దేవుడా కాదా అని తెలియాలంటే అసలు ఈ ఆయన ఎవరు? లేఖనములు పదే చెప్పిన ఈ ఆయన ఎవరు? ఇక్కడ కూడా ఇదే క్వశ్చన్ అండి. నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఇందాక నుంచి నేను అడుగుతున్నాను కదండి, ఆయన ఎవరు, ఈయన ఎవరు? ఇదిగోండి వీళ్ళు ఇచ్చిన దాంట్లోనే సమాధానం వచ్చింది. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. నీళ్ళ ద్వారా రక్తము ద్వారా వచ్చిన వాడు ఈయనే. ఈ ఆయన అంటే ఎవరు? క్లియర్ గా అనగా యేసుక్రీస్తే. చూసారండి, ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చును. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఆత్మ సత్యము కాబట్టి సాక్ష్యం ఇచ్చిన వాడు ఆత్మయే. అంటే పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఈయన గురించి. ఇప్పుడు 7వ వచనం చూడండి. 7 సాక్ష్యం ఇచ్చేవారు 3 అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ 3 ఏకీభవించున్నారు. దీని గురించి వర్ణన కూడా అవసరం లేదండి. ఇక్కడ దేవుణ్ణి 3 విధాలుగా ఈ వాక్యంలో చూపించారు. 1 నీళ్లు, 2వది రక్తము, 3వది ఆత్మ. దీనిని ఇందాక చెప్తానన్నాను కదండి, ఒక విషయం నేను మీకు లాస్ట్లో చెప్తానన్నాను. దీనిని మన వాడుక భాషలో మనకు అర్థమయ్యేటట్లు ఏమంటే, నేను ఏదైనా ఒక వీడియో ప్రజల్లో చెప్పాలి అనుకుంటే అది కొద్దిగా బ్రీఫ్ గా అర్థం అవ్వాలని చెప్పి దాన్ని కొద్దిగా లెంత్ ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కరికి షార్ట్ కట్ లో చెప్తే అర్థం అవుతుంది, ఒక్కొక్కరికి అరటి పండు గురించి నోట్లో పెట్టినట్టు చెప్తే గానీ అర్థం కాదు. కాబట్టి దాని గురించి చెప్తున్నానండి సింపుల్ గా. ఇప్పుడు ఇది మీకు నీళ్ళేంటి రక్తం ఏంటి మాకు అర్థం కావట్లేదు అనుకున్న వారికి సింపుల్ గా మనిషిలో ప్రాణము, ఆత్మ, దేహము 3 ఉంటాయి. మనిషిలో 3 ఉన్నట్టు ఏంటండి? ఇది ఒక ప్రశ్న వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాణము అనేది మనిషి యొక్క జీవానికి, మరణానికి సంబంధించింది. ఈ ప్రాణం అనేది జంతువుల్లో ఉంటుంది, మనుషుల్లో కూడా దేవుడు కామన్ గా పెట్టింది. 2 శరీరము. ఇది కూడా ఇదేంటి అని చెప్పి దయచేసి అడగబాకండి, ఎందుకంటే ప్రతి ఒళ్ళు శరీరంతో ఉన్నారు కనుక ఇది బయటకు కనబడుతుంది కనుక. శరీరము అంటే ఇది కూడా పశుపక్షాదుల్లో, జంతువుల్లో కదులుతున్న ప్రతి వాటిలో కూడా దానికి దేవుడిచ్చాడు, మనిషికి దేవుడిచ్చాడు. 3వది ఇంపార్టెంట్ ఆత్మ. ఇది ఓన్లీ మనుషులకు మాత్రమే దేవుడిచ్చాడు. ఏమండి, ఇప్పుడు మనం చూస్తున్న జంతువులు వీటికి మనకి మధ్య తేడా ఏంటో తెలుసా అండి? అవి పుడతాయి, చచ్చిపోతాయి, వాటికి ఆత్మ ఉండదు. చచ్చిన తర్వాత వాటి ఆత్మలు వెళ్ళి మంచిగా బతికితే పరలోకంలోనో, చెడుగా బతికితే నరకానికి పోవండి, చచ్చిపోతాయి, అంతే, వాటి జీవితం అయిపోయింది. కానీ ఒక మనిషికి మాత్రమే దేవుడు ప్రాణమునిచ్చాడు, శరీరమునిచ్చాడు, ఆత్మనిచ్చాడు. ఆత్మ దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నాం.
మరలాది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇందాక చూపించిన రిఫరెన్స్ మరలా చూపిస్తున్న స్క్రీన్ మీద, ఆత్మ దానిని దయచేసిన వారి వద్దకు మరలా పోవును. మన్నైనది వెనకట్టుబడి మన్నైపోవును. మన్ను ఏది? శరీరము. అది మరలా మన్నైపోతుంది. ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రాణము పోయిన తోడనే ఆత్మ నిర్జీవం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈ మూడేంటండి, ప్రాణము ఆత్మ ఒకటే కదండి అలానే జ్ఞానులు కూడా ఉన్నారు, వారి గురించి చెప్తున్నాను. ప్రాణము ఆత్మ ఒకటి కాదండి. ఎందుకు ఒకటి కాదంటే, కుక్కలకి ఆత్మ ఉండదు. దేవుడు వాటి నాసికారంధ్రములలో జీవాయువు వదలలేదు కాబట్టి కుక్కలకి ఆత్మ ఉండదు. ఏమండి చూడండి, చాలా క్లియర్గా చెప్తున్నాను నేను. కుక్కలకి ఆత్మ ఉండదు. కానీ ఒక కుక్క చచ్చిపోయింది అనుకోండి, కుక్క చచ్చిపోయింది అంటాం, దాని బాడీ ఆడ ఉంటుంది, దాని ప్రాణం పోద్ది. దాని ప్రాణం పోయింది, చచ్చిపోయింది అని అంటాం. అంతేగాని అది చచ్చిపోయింది, దాని ఆత్మ పరలోకానికి వెళ్ళింది అని అనం కదా. ఎందుకని? దానికి ఆత్మ లేదు. మనకి దేవుడు ఆత్మ పెట్టాడు. ఏమంటారండి, చనిపోతే కాలం చేసేసాడు అని కొంతమంది, లేదంటే ఏమంటారండి, చనిపోయిన వారిని స్వర్గస్థులైనారు అంటారు. శరీరం కాల్ చేసో పూడ్చి చేసో ఏడుంటే స్వర్గస్థులయ్యాడు. ఏమండి నా ప్రశ్న కరెక్టేనా? మనమే మన చేతులతో తీసుకెళ్లి పూడ్చిపెట్టాము లేదా కాల్ చేసాము, మరి స్వర్గస్థుడు ఎలా అయ్యాడు అంటే, స్వర్గస్థుడైంది ఎవరు? వాడిలో ఉన్న ఆత్మ. అది కుక్కలకు ఉండదు. అదండి అనేది. మనిషికి జంతువులకి దేవుడు పెట్టిన ఆ వేరియేషన్ ఏంటంటే, రెండిటికి ప్రాణం ఉంటుంది, శరీరం ఉంటుంది. మనిషికి జంతువులకి ప్రాణము శరీరము కామనం. కాకపోతే ఆత్మ, ఈ ఆత్మ ఏంటి అంటే, దేవుని నుంచి వచ్చిన ఆత్మ మనకు వివేకము కలుగజేస్తుంది. ఆ వివేకం ద్వారానే మనకి రిలేషన్స్, ఎవరు తల్లి, ఎవరు చెల్లి, ఎవరు ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మనం ఎలా ఉండాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, మొత్తం వివేకం కలిగించేటువంటి ఆత్మ. అది దేవుడి నుంచి అనుగ్రహించబడిన ఆత్మ. ఇదండి రెండింటికి వేరియేషను. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకా బ్రీఫ్గా కావాలయ్యా నాకంటే, ఒక మనిషిలో ఎలాగైతే ప్రాణము, శరీరము, ఆత్మ ఉంటుందో ఈ మూడు కలిస్తేనేనండి. ఒక మనిషి చచ్చిపోయినప్పుడు వాడి దేహం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. చనిపోయిన ఆయన దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అయితే మనం వెళ్ళి ఎవరినైనా ఏమైంది బాబు అని అడిగితే ఏమంటారండి, ఫలానా మనిషి పోయాడండి, చనిపోయారండి అని అంటారు. కళ్ళ ముందే మనిషిని కనిపెట్టుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు చెప్పుకుంటున్నాను, క్రీస్తురాజు ఉన్నాడు, చనిపోయాడు. ఎవరైనా వచ్చి ఏంటి అని అడిగితే, క్రీస్తురాజు చనిపోయాడండి, వెళ్ళిపోయాడండి, చచ్చిపోయాడండి అని అంటాడు. ఎదురుగా కనపడుతున్న మనిషి చచ్చిపోవడం ఏంటి? దేహం ఉందిగా అక్కడ. ఆ దేహం ఉంది, కానీ దాంట్లో ఆత్మ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మాక్సిమం వివరించి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీకు ఇంకా అర్థం కాలేదంటే మీరు ఒక గ్లౌజ్ తీసుకోండి. ఆ గ్లౌజ్ని ఉత్తిగా మీరు అక్కడ పెట్టి దాంట్లో కదలికలు వస్తాయా? రావు. అందులో మీ చెయ్యి ఉంచి మూవ్ చేస్తే ఆ గ్లౌజ్ మూవ్ అవుతుంది. అలాగే దేవుని ఆత్మ మనలో పనిచేసినంత వరకు, మనలో ఉన్నంత వరకు మనం జీవించున్న వారం అవుతాం. దాని పేరు జీవాత్మ కనుక అది మనలో నుంచి వెళ్ళిపోయినప్పుడు మనకి జీవం అనేది పోతుంది. ఈ వీడియోలో నేను మీరు డౌట్స్ అన్ని క్లియర్ చేశాను అనుకుంటున్నానండి. ఒకవేళ మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే దేవుని చిత్తం అయితే ప్రార్థనలో పెట్టి దాన్ని చేయడానికి కూడా దేవుని చిత్తం అయితే నేను దాన్ని చేస్తాను. అంటే దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, నేను ఇచ్చిన రిఫరెన్స్లో నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు ఎవరైనా ఉంటే చెప్పచ్చు. ఈయన ఆయన కాదు, ఈయన దేవుడు కాదు అనేవాళ్ళు ఎవరైనా సరే, ఈ ప్రశ్న ఈ వీడియోలో ఒక ఆయన సవాల్ చేశాడు. నేను డిబేట్ల దాకా అవసరం లేదండి. ఈ 4 వచనాల్లో ఈయన ఎవరు అనేది నేను ఇక్కడ చూపించేశాను. అదే నీళ్ళ ద్వారా, రక్తం ద్వారా వచ్చినవాడు ఈయనే. ఆయన ఎవరు అనగా యేసుక్రీస్తు. ఆయన పేరు చక్కగా రాశారు. ఏమంటే యేసుక్రీస్తుని మీరు అనుకుంటున్నట్లు శరీరధారిగా మాత్రమే చూడడం వల్ల ఆయన దేవుడు కాదు అనుకుంటున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, వీళ్ళు యేసుక్రీస్తు దేవుడు కాదు అని అనటానికి ఆయన పదే తండ్రి వద్ద నుంచి వచ్చాను, తండ్రి నాకు అనుగ్రహించారు, తండ్రి వలన మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పడం వల్ల ఆ మాటలని వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే, యేసు ప్రభువునే తండ్రి ఉన్నాడు అని చెప్పాడంటే ఇంకొక ఆయన ఎవరో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన వేరు ఈయన వేరు అని అనుకుంటున్నారు. లేఖనాలు ఒక్కసారి చూడండి, మొట్టమొదటి నుంచి చూడండి. ఎవడును ఒక చిన్న వాక్యము మీ మధ్యలోకి నేను ఒక సవాలుగా విసురుతున్నాను. దేవుడు నుంచి వచ్చిన వాడు తప్ప మనుషుడు ఎవ్వడును దేవుణ్ణి చూడలేదు అన్నది లేఖనం కదా. చూడండి, మాట విన్నారా? ఇది కూడా రిఫరెన్స్ చేస్తున్నా చూడండి. దేవుని నుంచి వచ్చిన వాడు తప్ప, షార్ట్ కట్ అర్థమయ్యేట క్వశ్చన్ అడుగుతున్నాను. దేవుని నుంచి వచ్చిన వాడు తప్ప దేవుడిని ఎవ్వరూ చూడలేదు అని అన్నారు. అలాగైతే ఏదోనో తోటలో ప్రతిరోజు సాయంత్రం పూట మాట్లాడింది, వారితో సంచరించింది ఎవరు? దేవుణ్ణి ఇంతకుముందు ఎక్కడ యేసుక్రీస్తు వారి మాట చెప్పారు, ఎవరు ఎప్పుడు ఎక్కడను కూడా ఆయన చూచి ఉండలేదు. ఆయన చూడకపోతే అవ్వ ఆదములతో ప్రతిరోజు సాయంత్రం వేళ గడిపింది ఎవరు? అబ్రహాముతో సొదొమ గొమొర్రా పట్టణమును నాశనం చేయడానికి ముందు అబ్రహాము ఆ వృక్షము కింద కూర్చొని ఉన్నప్పుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళినది ఎవరు? అబ్రహాము ఎవరితో మాట్లాడారు? ఆత్మతో మాట్లాడలేదు కదా. ఆ అబ్రహాముతో మాట్లాడిన ఈ ఆయన ఎవరు? అబ్రహాము చూడాలని ఆశపడిన
ఈయన ఎవరు, పాత నిబంధన గ్రంథం కానీ, కొత్త నిబంధన గ్రంథం కానీ, ఇప్పుడు జరుగుతున్న గ్రంథాలు కానీ, యేసు ప్రభు వారిని మనం చూసే విధానము చూడండి. శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఆ దేహానికి యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు, ఈ విధంగా ఆయన ఒక శరీరానికి ఒక పేరు ధరించుకొని మన మధ్యకు వచ్చాడు. అంతేగానండి ప్రభువు వారు మనల్ని ప్రేమించి మన మధ్యకు శరీరధారిగా వచ్చారు. ఏమండి, జ్ఞాపకం చేసుకోండి. దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలా లాంగ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడితో ముగిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. కొద్దిగా ఓపికగా చూడండి, మొత్తం చూడండి. దయచేసి దీని గురించి మీకు ఏదైనా డౌట్లు ఉంటే 1-2 సార్లు వీడియో చూడండి. ఒకవేళ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా యేసుక్రీస్తు దేవుడు కాడు, మనుష్య కుమారుడు, దేవుడి కుమారుడు మాత్రమే అనేవాళ్ళు ఉంటే వీడియో షేర్ చేయండి. దయచేసి మనమండి ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను లైవ్ చేయాలనుకుంటున్నాను. ఇలాగే ఎవరైనా కానీ లైవ్లు కనుక ఏదన్నా ఏదన్నా వారికి ఏదన్నా సమస్యలు, డౌట్లు కనుక ఉంటే దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంలో నేను లైవ్లు చేయాలని అనుకుంటున్నాను. సో ఇది కొత్తగా పెట్టిన ఛానల్ కనుక దీనికి సబ్స్క్రైబర్స్ అవసరం ఉన్నారు కనుక దయచేసి సబ్స్క్రైబర్స్ చేయండి. నాకు ఎక్కువ మంది అవసరం లేదండి, మినిమం 50 మెంబర్స్ని అడుగుతున్నారు ఇది లైవ్ చేయాలంటే. వారి వరకు దేవుని కృపలో వారి వరకు వస్తే చాలు, తర్వాత దేవుడే తీసుకొని వస్తాడు. నాకు దేవుని మీద నమ్మకం ఉంది. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి. మరింత జ్ఞానం దేవుడు నాకు అనుగ్రహించినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.